180,000 మంది సైన్యం. గంజాయి అయితేమి డ్రగ్స్ అయితేనేమి సామాన్యులను కొట్టారు కదా బా. 60 కిలోమీటర్లకు ఒకటి ఉండేది. విచ్చలవిడిగా మందు అమ్ముతున్నారు, డాబాలలో అమ్ముతున్నారు. వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదా అంటున్నారు. వ్యక్తిని రోడ్డు మీద వేసి కొట్టారు. తప్పు చేసిన వాళ్ళని తప్పే అని చెప్పి చెప్తుంది. మంచోని నేను తీసుకోలేదు. కంటైనర్ లో డ్రగ్స్ సప్లై చేసి ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన పాజిటివ్ వచ్చింది. అట్లే పైలట్ రోహిత్ రెడ్డి మన బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా వాళ్ళిద్దరు కూడా పాజిటివ్ వచ్చింది. బట్ ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డిని ఏమో స్టేషన్ వేసారు. ఆయన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏలూరు మహేష్ యాదవ్ ను బయటకు వచ్చేసాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆడికి పోవడం ఒక తప్పు. ఆయన ఆడికి పోయి పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నేను మంచోని నేను తీసుకోలేదని ఆయన చెప్తున్నాడు. పార్టీ అయితే నోటీసులు ఇచ్చిందంట, టీడీపీ పార్టీ నుంచి నోటీస్ ఇచ్చింది, సస్పెండ్ ఆర్డరు. కానీ ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదా అంటున్నారు. సాక్షాత్తు ఒక ఎంపీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక ఎస్పీ టీవీ9 సాక్షాత్తు ఒక ఎస్పీ చెప్పిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా రియాక్ట్ అయింది. తప్పు చేసిన వాళ్ళని తప్పే అని చెప్పి చెప్తుంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంతకుముందు గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ టైంలో కంటైనర్లో డ్రగ్స్ సప్లై చేసినారని నిందలు వేశారు. అది ఫెయిల్యూర్. వైఎస్ఆర్ పార్టీ మీద ఏ దాంట్లో కూడా వీళ్ళు ట్రోల్స్ చేసినా కూడా ఏది కూడా వీళ్ళు నిరూపించలేకపోయినారు. అసభ్య ప్రచారాలు, గంజాయి అయితేమి డ్రగ్స్ అయితేనేమి ఎన్నో విష ప్రచారాలు వైఎస్ఆర్ పార్టీ మీద చేసినారు. సో మొన్న రీసెంట్ గా ఒకటి గంజాయి ఏదో దొరికారని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తిని రోడ్డు మీద వేసి కొట్టారు. అది అందరూ చూశారు. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తికి ఒక న్యాయం, ఎంపీకి ఒక న్యాయమా? తెలంగాణలో అయితే ఏమి ఏపీ వాళ్ళు రారా పోలీసు వాళ్ళు? వాళ్ళ వెహికల్స్ లేవా? ఏపీ పోలీసులకు అవునా? ఇప్పుడు జరిగి 24 hours అయింది, ఏమి వచ్చేదానికి ఏం వెహికల్స్ లేవా? ఏం పెట్రోల్ కి ఏమన్నా డీజిల్ లేవా పోలీసు వాళ్ళ కాడ? ఏపీ ఎంపీ కదన్నా, ఏపీ ఎంపీ పోలీసు వాళ్ళు ఎందుకు స్పందించరు? ఎందుకు స్పందించరు? సామాన్యులను కొట్టారు కదా బా. తెలంగాణలో దొరికినా కూడా అతన్ని అక్కడనే కాబట్టి ఖచ్చితంగా ఏపీ పోలీసులు కూడా ఇక్కడ ఏం ఆయనకు సబ్జెక్టులు ఏమి ఇక్కడ విధిస్తారో రాజమండ్రిలో విధిస్తారో అది మీరే చెప్పాలా. రిమాండ్ కు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మత్తు పదార్థాలను పెట్టి పోషించిందే వైసీపీ పార్టీ అని చెప్పి, బట్ ఇప్పుడు అదే పార్టీలో ఉన్న ఒక ఎంపీ గంజాయి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు. ఇది అంటే వాళ్ళే పోషిస్తారా? ఎలక్షన్ టైంలో 100 రోజుల్లో డ్రగ్స్ కానీ గంజాయి కానీ నియంత్రిస్తాం, దీనిపైన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ దొరుకుతుంది, డ్రగ్స్లు దొరుకుతున్నాయి, లోపలికి వెళ్తున్నారు, ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది ఏమీ లేదు. చూన్నట్టు వదిలేస్తున్నారు. ఎక్కడ విచ్చలవిడిగా మందు అమ్ముతున్నారు, డాబాలలో అమ్ముతున్నారు. 25 ఏళ్ళ 30 ఏళ్ళ యువకులు ఇష్టానుసారంగా తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళపైన ఏమి చర్యలు లేవు. సాధారణంగా దిశా చట్టం అనేది కూడా లేదు. ఆడపిల్లలకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం పెడితే ఆ చట్టం అనేది లేదు. అదే దిశా చట్టం ఉంటే కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసినో లేదు. వాళ్ళు ఆ 19 మంది బతికేవాళ్ళు. ఆ దిశా చట్టము 60 కిలోమీటర్లకు ఒకటి ఉండేది. ఎవడైనా తాగి రోడ్ల మీదకి వస్తే వాళ్ళు సీరియస్ గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఆ దిశా చట్టం లేకపోవడం వల్ల ఆ బస్సులో 20 మంది చనిపోయినారు. అదే దిశా చట్టం ఉంటే ఆ తాగి అతను రోడ్డు మీద తోలేడు కదా బైక్. ఎందుకు దిశా చట్టం కొనసాగించలేకపోయారు కూటమి ప్రభుత్వం? మేము పెద్ద పార్టీ, మా 3 పార్టీలు, మాది సెంట్రల్, ఎన్నెన్నో పొద్దున్న లేచినా నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ గొప్పలు చెప్పుకుంటారే, ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? లాడాడని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? దీనిపైన మీరు ఎంతసేపు చూసినా వాళ్ళు ఇదన్నారు వీళ్ళదన్నారు అంటారు. కానీ వైఎస్ఆర్సీపీ మంత్రులను ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మీరు అన్నారు కదా. గతంలో 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేలను మంత్రుల కుటుంబాలను ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో మీరు తిట్టించారు? హిస్టరీ చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా తిట్టించారు. వాళ్ళు ఆ రోజు వీళ్ళు రియాక్ట్ అయింటే వాళ్ళు రియాక్ట్ అయినంటే వీళ్ళు తిరిగే వాళ్ళ, వీళ్ళు ఉండే వాళ్ళ, వాళ్ళు చేసిన మంచితనమే ఈరోజు వాళ్ళపైన విష ప్రచారం. కేవలం మంత్రులు ఎమ్మెల్యేలకు పేర్లు పెట్టారు. ఐటీ మినిస్టర్లకు కోడిగుడ్డు మంత్రి అని, కొడాలి నాని, గుట్కా నాని అని ఒక మంత్రులను ఒకటి ఎంత విష ప్రచారం చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది, మనం ఏమొద్దు అని చెప్పి ఎంత ఫోర్స్ ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి పోలీసులకు. మా కడపలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత
2024 ఎలక్షన్ లో సిద్ధార్థ కౌశల్ సక్కా ఒకటి జరిగింది అంతే. ఏ చిన్న చిన్న గొడవలు జరిగాయి. కడప అంటే పెద్ద ఫ్యాక్షన్ ఎలక్షన్ టైంలో అటువంటి గొడవలు జరగకుండా అటువంటి ఎస్పీలు జగన్మోహన్ రెడ్డి దింపాడు. ఆ ఎస్పీల మీద కూడా విష ప్రచారాలు చేసి ఏది లేనిపోయినట్టని నిందలు వేసి వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. నిజాయితీగా చేసిన పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. గూడూరు ఎమ్మెల్యే అన్ని వాళ్ళన్నీ వస్తారు. వాళ్ళ సూపర్ 6 అంటారు. సూపర్ 6 లో 6 మంది బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు సూపర్ 6 పథకాలు ఏమో కానీ 6 మంది అయితే బ్రహ్మాండంగా దొరికినారు అన్ని దాంట్లో కూడా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా 100 తప్పులను 1000 తప్పులు చేసి వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడమే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్నాము, రైతులు గిట్టుబాటు ధర ఉందా లేదా, ప్రజల సమస్యలు ఏంది, లా అండ్ ఆర్డర్ ఏంది అనేది వీళ్ళకి ధ్యాస లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్ పార్టీ కోసం ఎవరైనా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేయాలా, వాళ్ళని తిట్టాలా, వాళ్ళని విషప్రచారం చేయాలా. నేనే చిన్నప్పటి నుండి కష్టపడి ఎంతో కష్టపడి వచ్చి కేవలం జగన్ అంటే నాకు అభిమానం, జగన్ అంటే పిచ్చి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది జగన్ కోసం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పేటీఎం బ్యాచ్ అనడం ఎంతవరకు కరెక్ట్? వైఎస్ఆర్సీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటే ఊరుకుంటారా? 180,000 మంది సైన్యం సోషల్ మీడియా కేవలం నాలాగా పని చేసుకుంటూ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మేము జగన్ కోసం పనిచేస్తామని చెప్పి జగన్ కోసం సామాన్యమైన మనుషులు పనిచేస్తున్నారు. అంటే ఈ పేర్లు పెడతాం కూడా నేర్పింది మీ జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరు? ఎల్లో మీడియా అని చెప్పేసి మీరు ఎల్లో మీడియానే కదా, ఎల్లో మీడియానే కదా. నా పెద్ద పెద్ద ఛానల్ మాకు లేవు, మీకే ఉన్నాయి. మాకు లేవు. మాకు సాక్షి ఒక్కటి ఉంది. ఆ సాక్షిని కూడా అసాక్షి చేసినారు మీరు. ఆ సాక్షిని కూడా ఎందుకు, ఆ సాక్షిలో నిజం అన్ని నిజాలు రాసినా కూడా మీరు ఆ సాక్షిని కూడా అసాక్షి చేసినారు. మీరు ఆ ఛానల్ కూడా పోనీలే ఇసిపెట్టు. ఈ రోజు ఒక మంత్రి పదవులో ఉన్న వాళ్ళను ఇష్టానుసారంగా తిట్టించారా లేదా నువ్వు చెప్పునా? ఇష్టానుసారంగా మంత్రులను ఎమ్మెల్యేలు తిట్టించినారా లేదా? అమరావతి భూమి విషయంలో ఆ రకంగా తిట్టియచ్చునా? ఒక హోదాలో ఉన్న వాళ్ళని తిట్టియచ్చునా? ట్రోల్ చేయండి, మాట్లాడండి, మాటకు మాట మాట్లాడండి. ఎంతవరకు కరెక్ట్ బూతులు మాట్లాడడం? సంస్కారం బూతులు మీ దగ్గర నుంచి వచ్చినాయి. ఎవరు పాజిటివ్ గా వీళ్ళన్న మాటలకు వాళ్ళు ఒక పాజిటివ్ గా ఒక కోపంలో వచ్చిన మాటకు దాన్ని బయట తీసుకొచ్చి ప్రచారం చేస్తారు. ఎవరు? అవును, నా సామాన్య మనుషులతో ఈ మంత్రులను ఎమ్మెల్యేలను తిట్టించిన దాని గురించి నేను మాట్లాడినా. దాని గురించి మాట్లాడు, కరెక్టా కాదా? మంత్రులను ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా తిట్టితే వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తిట్టిస్తున్నారు, సామాన్యమైన జోలికి మనం పోవద్దు, వదిలేయండి, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు అన్నాడు మా నాయకుడు. ఆ విధంగా డౌన్ అయినందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు ఎమ్మెల్యేలు అని చెప్పి విష ప్రచారాలు చేశారు అన్ని రాష్ట్రాలలో. అది ఎంతవరకు కరెక్ట్? హోదాలో ఉన్న వ్యక్తి, ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో బయటకు వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అట్లా బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నోటీస్ ఇచ్చింది అంటారు. రేపో మన్నాడో కూడా అసలు లేదు, ఏం చెప్పలేం, ఏం చేస్తారో. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు కాబట్టి నమ్మకం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంతవరకు రారు, పోలీస్ డిపార్ట్మెంట్ పక్కా ఉంది కాబట్టి వాళ్ళు ఇంతవరకు వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటే అరెస్ట్ అయితే జరుగుతుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేస్తారని చెప్పి నోటీస్ ఇచ్చారంట. చూడాలి దాని గురించి.